ఈ వర్తమానము పేరు దేవుని పరిచర్య. The name of the sermon is God's ministry. మీకు ఒక 4 పాయింట్లు చెప్తాను, అది రాసుకోండి. నెంబర్ 1, Write down the 4 points which I'm telling you. నమ్మకమైన వారికి అన్ని ఇచ్చి దేవుడు దీవిస్తారు. To the faithful, God would give everything and bless them. ఎందుకంటే ఇది నీ జీవితంలో ఫస్ట్ స్టెప్ నువ్వు వేసేది. Because this is the first step that you need to put. అంటే ఈయన తప్ప నాకు వేరొక మార్గం లేదు, ఈయన తప్ప వేరొక హోప్ నాకు లేదు, ఈయన వల్లనే నా జీవితము, నా పిల్లల జీవితము, నా జనరేషన్స్ ఆశీర్వదింపబడాలంటే, నాకు సమాధానం సంతోషం రావాలంటే ఈయన ఒక్కరి వల్లనే అని ప్రతిరోజు హృదయపూర్వకంగా ఎవరు అనుకుంటున్నారో వారికి ఈ పాయింట్ వర్తిస్తుంది. To those people who say, Lord, you are my only hope, you are my future, only through you I will be blessed and my children and my generation would be blessed. This is your first step of faith. Only when you do this, you will be in a position to enjoy the blessings. నెంబర్ 2, పరీక్ష శోధనల ద్వారా అనుభవ జ్ఞానం మీరు పొందుకోవాలి. You should receive a spiritual, you should pass every test, and only then you will be getting a spiritual experience. ఎందుకంటే నువ్వు నమ్మకంగా దేవుణ్ణి ఇష్టపడుతున్నావు కాబట్టి. Because you have been faithfully loving the Lord. మరి నువ్వు చెప్పిన మాట అది నిజమా కాదా అన్నది పరిశోధించాలి కదండి. You should know whether what you are believing is true or not. కాబట్టి ప్రతి వారికి శోధన పరీక్ష మీద అనుభవ జ్ఞానం ఉండాలి. అప్పుడే మీరు దేవుని యొక్క నమ్మకాన్ని మీ అనుభవ జ్ఞానంతో అనేక మందికి వెలుగుగా నిలబడగలుగుతారు. You should experience spiritual knowledge or growth only through test. But when you pass the test, when you gain the spiritual knowledge, you will be in a position to help others gaining the same. ఆ పరీక్ష ఎలాగైనా ఉండొచ్చు. And that test can come in any form. కానీ మీ నమ్మకము, మీరు దేవుణ్ణి నమ్మే విధానము తప్పక మీరు ఆశీర్వదింపబడి ఈ పరీక్షని అంటే దీవిస్తారని ఫస్ట్ పాయింట్లో చెప్పాను చూసారా, ఆ దీవెన ఈ పరీక్ష పాస్ అవ్వడానికి మీకు సహాయకరంగా ఉంటుంది. When you pass the test, you will not only gain spiritual experience, but also you will start getting blessings. నెంబర్ 3, నువ్వు దేవుణ్ణి నమ్మావు కాబట్టి, పరీక్షలో శోధనలో నువ్వు అనుభవ జ్ఞానం పొందుకుని ఉన్నావు కాబట్టి నువ్వు వాక్యంలో స్థిరపడ్డావు అని అర్థం. నెంబర్ 3, వాక్యంలో స్థిరపడటం. The third point is to be established in the word of God. That means obedient. స్థిరపడటం అంటే స్థిరంగా నిలకడగా ఉండటం అని అర్థం. That means being firm in the word of God. నెంబర్ 4, అందువలన నిత్య సహాయం దొరుకుతుంది వాళ్ళకి. And because of that, they will get ever present help at all time. దీవించాలి అని అంటే బ్రాకెట్లో పెట్టుకోండి, గుర్తించడం. When it comes to bless, it means God will remember. అంటే మీరు గుర్తించాలి కదా, దేవుడి వల్లనే ఈ సహాయం దొరుకుతుంది. ఒక మనిషి నీకు సహాయం చేస్తున్నారు అని అంటే ఇది దేవుడి వల్లనే దొరుకుతుందని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? గుర్తించడం వల్ల తెలుసుకుంటారు. లేకపోతే నా బలం, నా శక్తి, నా వల్లనే నేను ఇదంతా చేశానన్న ఆలోచన మీకు రాకూడదు. You have to, blessing means you have to remember what all God has done in your life, and you have to acknowledge God and glorify only God. Otherwise, people will be glorifying themselves or glorifying their own strength, glorifying their own power that they have achieved it because of themselves. చూడండి, 2 Kings 4 chapter 8, 9, 10 verses. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8, 9, 10 వచనములు. 2 Kings chapter 4 verses 8, 9 and 10. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గము వచ్చినప్పుడు ఎల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచెదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను.
2 Kings 4 chapter 8 to 10 verses. One day Elisha went to the town of Shunem. A wealthy woman lived there, and she urged him to come to her home for a meal. After that, whenever he passed that way, he would stop there for something to eat. She said to her husband, "I'm sure this man who stops in from time to time is a holy man of God. Let's build a small room for him on the roof and furnish it with a bed, a table, a chair, and a lamp. Then he will have a place to stay whenever he comes by." ఈ 8, 9, 10 వర్సెస్లో ఆమె దైవజనుడిగా గుర్తించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ The Shunammite woman recognized Elisha as a godly person or as a man of God. ఆమె దైవజనుడిని నేను ఎరుగుదును అని చెప్పిందంటే అక్కడ ఆమె దేవుడిలో ఉన్న నమ్మకము, దేవుణ్ణి ఎంత ప్రేమించిందా అన్నది గుర్తించగలుగుతాం. అలాగే ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? How many people are able to recognize men of God or godly people? This Shunammite woman was so much rich that she was able to recognize Elisha as a man of God. ఆ ఫ్రూట్ వలన తెలుసుకోగలుగుతారు. She was able to recognize because of the fruit that Elisha was having in his life. అతను దైవజనుడు అని గుర్తించింది అని అంటే ఇంకా ఆమె దేవుణ్ణి గుర్తించినట్టే. ఇంకా When she recognized the man of God, it means she was recognizing God himself. కాబట్టి భర్తతో చెప్తుంది, అతను దైవజనుడని నేను గుర్తించాను, కాబట్టి అతన్ని మనం గౌరవించాలి, వారిని మనము గౌరవించి మనం వారికి సంతోషంగా వారిని ఉంచాలి అన్న ఉద్దేశము ఆమె కలిగిందంటే ఇది మామూలు విషయం కాదు. She was telling to her husband, and she was able to recognize that Elisha was a man of God, and she wanted to do a room. She wanted to build a room for him. That is not an ordinary recognition. అతనికి భోజనము పెట్టి దైవజనుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక గది కట్టించి అందులో మంచము, బల్ల, పీట, దీపపు స్తంభము ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. She built a small room for him by furnishing it with a bed, table, chair, and a lamp, and so that he will have a place to stay whenever he comes by that side. ఆమె హృదయపూర్వకంగా చేసింది. The Shunammite woman did it wholeheartedly. ఆమె ఈయన తెచ్చుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది అన్న ఉద్దేశంతో చేయలేదు. She didn't do with an intention that she would be blessed by doing this favor to this man of ఏదో God. ఆశించి ఆమె చూడలేదు. She never had any hidden agenda so that she will ఏది get కూడా blessed. ఆశించకూడదండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, మనము దశమభాగం 10 ఇస్తే మనకు 100 రూపాయలు వస్తుంది, దేవుడు డబల్ గా ఆశీర్వదిస్తారు అన్న మైండ్ తో మనం దేవుడికి చేయకూడదండి. We should not give tithes or offerings to God telling that if I give 10%, God will give 100%. That's a wrong approach. There should not be any hidden agenda when approaching God. కానీ ఇక్కడ ఆమె దేవుణ్ణి ఎక్కువ ప్రేమించి హృదయపూర్వకంగా ఆయన్ని దైవజనుడిగా గౌరవించింది. చూడండి అక్కడ. Now she paid the respect that is required to the prophet, and then she did that by recognizing him as a man of ఎవరు God. ఆమె? ధనవంతురాలు. And Shunammite woman was a very wealthy woman. ఆ ధనవంతురాల్లో ఏం కనిపించింది? ధనం కనిపించలేదు, తగ్గింపు గుణం కనిపించింది. But in that wealthy woman there was no pride or arrogance or display of money, but it was only a total humility. అందుకే ఆ దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. That's the reason why the man of God selected to go and follow the request of the మరి Shunammite woman. అదే దైవజనుడు ఎలీషా నయమాను ఇచ్చిన వస్తువులు తీసుకోలేదే? How come the same prophet of God Elisha did not receive the gifts from Naaman the Syrian? తీసుకోలేదే. He did not receive నేను the gifts. ముట్టుకోనన్నాడు. He said, "I will not touch your gifts." ఎందుకంటే ఈమెలో తగ్గింపు గుణం ఉంది, ఆయన గౌరవించింది, ఆయనలో దేవుణ్ణి చూసింది, దైవ జ్ఞానాన్ని చూసింది, దైవజనుడని గుర్తించింది. అలాగా ప్రతి వారు కూడా దేవుణ్ణి గుర్తించాలి ఫస్ట్. Now this woman recognized Elisha to be a man of God, having godly wisdom, knew that this person was a holy man, and that's the reason every person need to identify who is a holy man of God. ప్రతి మనిషిని గుర్తించకూడదు, దేవుణ్ణి గుర్తించాలి. Every person must not recognize people but recognize the godly people. అలాగే 2 Kings 5th chapter 15 and 16 చూడండి. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనంలో 2 Kings chapter 5 verses 15 and 16. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు
నేను ఏమయూ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. మరి అలాగే ఈ షూనేమీయురాలు కూడా బ్రతిమాలింది, కానీ ఎలీషా ఎందుకు వెళ్ళాడు? ఇతను కూడా బ్రతిమాలాడు. ఎలీషా ఎందుకు తీసుకోలేదు? ఇది దైవజనుని యొక్క లక్షణము. The actual quality of a true prophet can be clearly recognized when it comes to the Shunammite woman and Naaman. In verse 16, Naaman urged him to take the gifts, but Elisha refused. But in the same case, when the Shunammite woman urged to come and have the meal, he accepted it. This is the true quality of a good prophet. అలాగే వ్యభిచార స్త్రీ వచ్చి ఆమె కన్నీటితో పాదములు కడిగినప్పుడు కానీ, జటామాంసి అన్న అత్తరుతో కడిగినప్పుడు కానీ, ఈమె అది అమ్మేసి అనాథలకు పంచిపెట్టొచ్చు కదా అని శిష్యులు అనుకున్నారు. ఈయన ప్రవక్త కదా, ఆమె పాపం చేసిన స్త్రీ అని అతనికి తెలీదా అని ఎగతాళి చేశారే కానీ, దేవుడు ఏమన్నారు? నువ్వు నా కాలు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా అని అడిగారు. Now there was a woman, when it comes to the Jesus time, she washed the feet of Jesus with her tears, and she poured frankincense also. But the people surrounding, including the disciples, told, "Oh, this frankincense, if would have sold, so much of money would have given God, and they should have given to the poor." And they also commented, telling that Jesus should have known that this woman was an adulterous woman. How come he accepted her? But Jesus was asking this question, "You knew this. When I entered your house, you did not give me water to wash my legs, whereas this woman is washing my legs through her tears." అంటే మాట్లాడటం ఈజీ, It is very ఆ ప్రవర్తన మీరు చూడాలి. It's very easy to pass a comment, but we need to see the attitude or the character. కానీ షూనేమీయురాలు ఆమె ప్రవర్తన చూసారా? ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా దైవజనుడని గుర్తించి దేవునితో సమానంగా భావించి ఆయన్ని పిలిచి ఆయనకి గౌరవం చేసింది. The Shunammite woman did not expect anything from the prophet of God, but she was only recognizing him as a prophet and want him to be comfortable. ఆ ఇంటిలో బస చేశారు అని అంటే ఆమె ధనవంతురాలని ఆయన బస చేశారా? Do you think that Elisha was residing in her home just because she was a wealthy woman? ఆమెలో దేవుడంటే విశ్వాసం, విధేయత, నమ్మకం ఉంది కాబట్టి ఎలీషా దైవజనుడిగా గుర్తించింది కాబట్టి ఆ ఇంట్లో ఆయన బస చేయడం జరిగింది. Elisha saw the faithfulness, obedience and the humility in the Shunammite woman, and Elisha was able to recognize that's the reason he was staying whenever he was passing by that అందుకే side. చెప్తాను, దేవుడు చూసేది హృదయము, మీ ప్రవర్తన, మీ మాటలు, మీ హృదయముతో కూడిన ప్రవర్తన ఆయనకు కావాల్సింది. That's the reason God always examines your thoughts, your words, and what comes from your heart and what your heart is meditating. అలాగే 2 Kings 9th verse ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. 2 Kings chapter 5 verse 9. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచియుండగా, So Naaman went with his horses and chariots and waited at the door of Elisha's house. ఎక్కడ? ప్రవక్త ఇంటి ఎదురుకుండా అతను నుంచునున్నాడు. He was waiting outside the door of the prophet. ఇప్పుడు 10th verse చదవండి. 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళల మరల బాగై నీవు శుద్ధుడగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. But Elisha sent a messenger, I'm reading verse 10, but Elisha sent a messenger out to him with this message, "Go and wash yourself 7 times in the Jordan River, then your skin will be restored and you will be healed of your leprosy." అందరూ ప్రవక్త వచ్చి చేయి పెట్టొచ్చు కదా, ప్రవక్త వచ్చి మాట్లాడొచ్చు కదా, ఆయనతో మాట్లాడాలని ఎంతో ఎదురు చూస్తున్నాం, ఆయన రావచ్చు కదా అని ఎదురు చూస్తారు. Many ఇక్కడ people- ప్రవక్త గెహజీని పంపించారు. Many people wanted only the prophet to come and lay hands and bless them. They want only the pastors to come and bless them and pray for them. But here the prophet sent his servant Gehazi to go and pass this message. అంటే అక్కడేంటి? అక్కడ వారిలో తగ్గింపు గుణం ఉందా లేదా అని చూడటానికని దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. God will check a person's whether he is humble or not, and that's the reason Elisha sent his servant to go and convey the message to Naaman. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలోకి దిగి అక్కడ నువ్వు నీళ్లతో స్నానం చేసావనుకో, నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పారు. అక్కడ ఆయన ప్రవక్త నోటి మాట పట్టుకుని అతను వెళ్ళాడు. The servant of Elisha took the words of the prophet only and went and conveyed it to Naaman. 11th verse చదవండి. 11వ వచనము. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా
ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటిని. అదే అతను అనుకున్నాడు అది. But Naaman became angry and stalked away. I thought he would certainly come out to meet him. Look at the attitude. This was the thought that came to Naaman. అక్కడ మీకేం తెలుస్తుంది? మీరు అనుకున్నది జరగకపోతే కోపమే వస్తుంది. So here also, when things do not go according to what you think, you get angry and upset. అందుకే నేను మీ అందరికీ ఈరోజు ఒక కమాండ్మెంట్గా ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటంటే మీ దృష్టికి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారా కాదు, దేవుడి దృష్టికి మీరు ఎలా ఉన్నారు అన్నది ఆలోచించండి. It's not how others are having character in your sight, but how is your character in the sight of God. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుడి దృష్టిలో ఎదుటి వారు ఎలా ఉన్నారనేది చూడు. కానీ నీ దృష్టిలో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారని చూసావు అని అంటే నీకు కోపమే వస్తుంది. Don't expect the other person to be good in your sight. If they don't meet up that expectation, you will get upset and you will get angry. But what God is asking is, how are you in His sight? ఇతను ఏమనుకున్నాడు? ఆయన వచ్చి నాకు ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ చేయి పెట్టి నాకు హీలింగ్ చేస్తారనుకున్నాను. ఈయన అసలు దైవజనుడు, అసలు ఇతని ప్రవక్త వచ్చి చేయి పెట్టరా, మా ఊర్లో అయితే అందరూ చేయి పెట్టి ప్రార్థనలు చేస్తారు, నూనెలు రాస్తారు, ఇక్కడ ఏమీ లేవు, ఇది ఒక సంఘమేనా అని అంటారు అందరూ. And here Naaman says in the second half of verse 11, I expected him to wave his hand over the leprosy and call on the name of God his Lord and heal me. Same likewise many people will say, they did not apply prayer all over me, they did not call the pastor to pray for me, they have so many expectations but they did not happen, they get upset. అలాగే కనాను స్త్రీ కూడా ఆమె కూతురికి స్వస్థత చేయమని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను కుక్కల దగ్గరికి రాలేదు, నేను ఇశ్రాయేలు జనాంగం కోసం వచ్చాను, తప్పిపోయిన గొర్రెల కోసం వచ్చాను, మీకోసం రాలేదు అని ఆమెను ఎంతగా పరీక్షించినా కూడా ఆమె స్థిరంగా నిలబడి ఆమె బిడ్డ కోసము ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని ఆమె కనపరిచింది. And when the Syrophoenician woman or the Canaanite woman was waiting upon the Lord Jesus Christ to heal her daughter, the Lord's reply was, I have come to the house of Israel and not to give to the dogs. She was waiting patiently and she replied till the Lord was giving an answer favorably. ఇప్పుడు చెప్పండి, ఏ మినిస్ట్రీ అయినా ఓర్పు ఓపిక సహనము లేనప్పుడు అది దేవుడి నుంచి వచ్చిందా? దేవుని పరిచర్యలో ఓర్పు ఓపిక సహనం ఉంటుంది. There should always be patience, love and endurance when somebody is doing God's work. ప్రేమ ఉంటుంది. There will be love that is always encompassed. ప్రతి వారి జీవితంలో వెలుగును చూడాలని దేవుడు ఆశిస్తారు. And God expects every person to have His marvelous light in the people's lives. ప్రతి వారి జీవితాలు ఒక ద్రాక్ష వల్లిలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటారు. God wants every person to be a fruitful vine to Him. ఒలీవ మొక్కల వలె వారి జీవితాలు ఉండాలని కోరుకుంటారు. Their life should be like a strong olive tree or a branch. అంజూరపు చెట్టు వలె మంచి తియ్యటి ఫ్రూట్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటారు. God wants every person to be a fruitful fig tree. ఇవి లేకుండా వచ్చి నేను దేవుడి పని చేస్తున్నాను అని చేసుకుంటూ వెళ్ళిపోయినా అది దేవుడి పని కాదు. ఈ స్టెప్స్ లేకుండా, ఓర్పు ఓపిక సహనం లేకుండా అది దేవుడి పని అనుకుంటే నాకైతే తెలీదు. ఇలాగే ఇక్కడ మనకు నేర్పించేది. When there is no patience, endurance or long sufferings or compassion and love, how can that be God's ministry? We don't teach like this. Every person needs to have this. అలాగే 12th verse చూడండి. Read verse 12 also. 12వ వచనము, దమస్కా నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఒక హ్యూమన్ మైండ్ తో ఉన్నారనుకోండి, ఇటువంటి ఆలోచనే ఉంటదమ్మా. Aren't the rivers of Damascus, the Abana and the Pharpar better than any of the rivers of Israel? Why shouldn't I wash in them and be healed? So Naaman turned and went up in a rage. When a person is operating in a human mind or logical thinking, this is how people will react. ఒక మనిషికి కోపం వస్తే ఇక్కడేనా వాక్యము, ఇంకెక్కడా లేదా, హీలింగ్స్ ఇక్కడైనా, ఎక్కడికి వెళ్ళినా హీలింగ్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా వాక్యమే అని వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ నయమాను కూడా కోపంతో ఎటువంటి మాటలు మాట్లాడాడో చూడండి. When a person is angry or upset, he will react like this. Is this the only place where I get the word of God? Is the only place where I can get healing? There are so many places I can get the word of God or healing. The exact way where Naaman also was reacting. వచ్చింది ఎవరి దగ్గరికి? Whom did he come to actually? దేవుని దైవజనుడి దగ్గరికి. He came to the man of God. దైవజనుడు
తన పద్ధతి ప్రకారమే తన దూతను పంపించి వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేసి రమ్మని చెప్పాడు. And the man of God exactly gave instructions through his servant, and he was following God's instruction. కానీ ఆయన ఒక్క మాట పలికితే ఇతను ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు చూసారా? When the prophet had given an instructions, consider how many mistakes that Naaman had done. అక్కడ కోపం ఉంది, First he was angry, అజంప్షన్ ఉంది, there was assumptions, మిస్అండర్స్టాండింగ్ కూడా there was చేసుకున్నాడు, misunderstanding also, విపరీతమైన రౌద్రం వచ్చేసింది, and there was so much of rage in him. తర్వాత ఈగో హర్ట్ అయింది, గర్వం కనిపించింది. There was so much of display of arrogance and because of the existence of pride. ఇప్పుడు చెప్పండి, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎవరిలో అయినా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తారా? Now let me ask you this question. Anybody having these type of characteristics, do you think God will do work through him or God will accept that person? ఇది ఉండకూడదు. No, it should not be ఇప్పుడు ఇది so. నేర్పించేది మంచా చెడా? Now whatever we are teaching you, is it good or not good? మంచే కదా. Isn't it not good for us to change? ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు అన్నది మంచిదే, కానీ దీన్ని ఇలా ఎవరుండగలరు అని అనుకున్నారనుకోండి, మీరే కాదు ఇటువంటి ప్రవర్తన మళ్ళా మీ పిల్లల్లో చూసారంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? Now if you see this is good, it is always good to change. But if you ask this question, who can be like this, then you know what will happen? It will transfer to your children and then you will be upset. మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ట్యాబ్స్ ఉన్నాయి, మీరు నాకేమి ఇవ్వట్లే, ఏం చేయట్లేదు, అసలు ఎందుకు మీ ఇంట్లో పుట్టాను అని వాళ్ళు అడిగితే మీకు ఎలా ఉంటుంది? There will be children who will ask their parents, what have you given to us? My tab has not been given to us, but you have been giving to my friends are getting this tab and phones, but what kind of parents you are? ఎందుకంటే ఇతను దైవజనుడు ముందు నుంచున్నాడంటే దేవుని ముందు నుంచున్నట్లెక్కే. Now when a man is standing in front of the man of God, he is standing in presence of God himself. ఏమైంది? 13th వర్స్ చూడండి. Let us see verse 13. 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడువు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, Verse 13, but his officers tried to reason with him and said, Sir, if the prophet had told you to do something very difficult, wouldn't you have done it? So you should certainly obey him when he says simply, go and wash and be cured. అతనులో ఇన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా కూడా ఒక మంచితనమేనంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు వెంటనే విన్నాడు. Now the one good thing that we see in Naaman is his officers who are less in ranking, when they gave a suggestion, he obliged to the suggestion. ఎందుకంటే చాలా మంది మనకి లాజిక్ థింకింగ్ తో అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. Many people would give their counseling with their understanding. వాళ్ళ ఆలోచనతోనే కదా వాళ్ళు అన్నారు, ఇశ్రాయేలు దేశంలో బోల్డని నదులున్నాయి కదా, అవి ఇంకా శ్రేష్టమైనవి, యోర్దానుకైనా శ్రేష్టమైనవి కావా అని లాజిక్ థింకింగ్ తో మాట్లాడొచ్చు. Now like Naaman, how he said, aren't there better rivers in Damascus? Like that many people can give counseling or give a suggestion according to their understanding. అంటే దైవజనుడు చెప్పిన మాట విన్న వెంటనే పాటించు ఉంటే ఎంత బాగుండేది. How nice ఇంత డ్రాగ్ చేసి అతను తర్వాత వెళ్ళి దైవజనుడు చెప్పిన మాట విన్నారు. There was not immediate obedience that was displayed. There was a delay in his obedience. Had he listened to what the prophet told in the first step itself, it would have been much better. నేను ఒకటి నేర్చుకున్నాను చెప్పనండి. I have learned one thing. I would like to tell you. జస్టిఫికేషన్ ఎప్పుడు ఇవ్వద్దు. Never ever give justification when somebody is saying to you. జస్టిఫికేషన్ ఇవ్వకుండా చూసుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. Never ever give justification. It is always good to safeguard yourself. కాబట్టి దైవజనుడు కాబట్టి దైవజనుడికి దేవుడికున్న ప్రతి లక్షణం కలిగి ఉంటాడు. అది నువ్వు డిజైన్ చేస్తేనే నువ్వు దైవజనుడిని గుర్తించగలుగుతావు. లేకపోతే హ్యూమన్గా వాళ్ళు వాక్యం చెప్తున్నారు కదా, వాళ్ళకి మనం అన్నీ చెయ్యాలి కదా, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా అన్నది వేరే. ఈ షూనేమీరాలు హృదయపూర్వకంగా దైవజనుడిని గుర్తించి దేవుని మీద ప్రేమించి గౌరవించిన విధానము వేరే. Now Shunammite woman was able to recognize the qualities of the true prophet in Elisha. That's how we also should recognize a true prophet. Otherwise you will be just doing help, like he is my pastor, I have to be giving help to him, I have to do so many things to him, and he may not be a true man of God at all. మీకు ఏమి కొదువ ఉందో, మీకు ఏమి అవసరత ఉందో, మీకన్నా
శ్రేష్టమైనది ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. More than your requirements and more than what you require, God knows much better what is the best thing that He should give to you. కాబట్టి ఇక్కడ షూనేమీయురాలు దైవజనుడని గుర్తించి ఆమె చేసిన గౌరవం ఎలాంటిదంటే ఏ స్వార్థము మనసులో లేకుండా చేసింది. Shunammite woman recognized the man of God, Elisha, and she did everything out of a genuine heart without any expectations. దేనిని ఆశించకుండా గౌరవం ఇచ్చింది. She respected him without any expectations and she helped him. దైవజనుడు అంటే ఒక పరిచారకుని దైవజనుడు అని అంటారు. A man of God is a person who is doing God's work. ప్రతి దైవజనుడికి 5 లక్షణాలు తప్పకుండా ఉండాలి. There are 5 qualities of a man of God. నెంబర్ 1, దేవునితో సన్నిహితమైన పట్టుదల కలిగిన సహవాసం కలిగి ఉండాలి. The first quality is he will be determined to do God's work. దేవునితో పట్టుదల కలిగిన సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. The first thing is he will be determined to have a fellowship with God. అప్పుడే దైవజనుడు అని అంటారు. Only then this person is called as a man of God. There are 5 such qualities and this is the first one. అంటే దానికి ఏంటి, దానికి అర్థం ఏంటి? What does it mean to determine to have సహవాసాన్ని fellowship? కలిగి ఉండటం అంటే ఏంటి? What does it mean to have fellowship with నువ్వెవరో God? దేవుడికి తెలియాలి, దేవుడు ఎవరో నీకు తెలియాలి. You should know who God is and God should know who you are. అంటే నేను ఎప్పుడో ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఆయన తెలుసు అననేది కాదు. It's not like there was a time when I knew God and these things took place in my life. ఎప్పుడో ఒకసారి తెలుసు మనం అంటాం కదా, కొంతమంది మనిషిని ఎప్పుడో ఒకసారి చూస్తాం, కానీ ఏంటి ఎప్పుడో అసలు అతను నీకు బాగా క్లోజ్ అన్నట్టుగా మాట్లాడేస్తావు. Now you know somebody in the past and when you're speaking to somebody about that person, you will speak as if you knew that person for quite some time. ఒక్కసారి చూస్తాం, నాకు బాగా తెలుసు నాకు అని అనేస్తావు. You will see him once and then you will boast telling this, I know this person for quite some time. ఒకసారి మాట్లాడాను, నాకు ఒకసారి ఆయనతో మాట్లాడు, నాకు తెలుసు ఆయన ఎవరు, ఆయన ఒకసారి చూసా నాకు తెలుసు అనేస్తావు. And you will simply say as if you knew the person very well, but you have met him only once. దేవుడితో ఆ సహవాసం కలిగి ఉన్నావా? Do you have a right relationship with God all నీకు the ప్రెషర్ time? వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రారు. When you are pressurized, you don't నీకు remember శ్రమ God. వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రారు. When you are going through struggles, you don't remember ఎందుకంటే నీ God. ప్రెషరే నీకు పెద్దదిగా కనిపిస్తుంది, నీ శ్రమే పెద్దదిగా కనిపిస్తుంది. Because your pressure seems to be God to you and your pressure seems to be a big problem నువ్వు to you. ఆలోచించే విధానం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రారు. The way you think also, you don't remember God and నీ ఇంట్లో acknowledge Him. ఎవరికైనా ఒంట్లో బాగోనప్పుడు దేవుడు గుర్తుకు రారు. When somebody is not well in your house, you don't remember God. అప్పుడు మీకు లోకంలో ఉన్నవారే గుర్తుకొస్తారు కానీ దేవుడు అప్పుడు గుర్తుకు రారు. అది దైవజనుడి యొక్క లక్షణం కాదు. You remember the world, but you don't remember God and His word of God. This is not a quality of a man of God. కానీ మీలో ప్రతివాడు ఒక దైవజనుడు లాగా ఉండాలి అని మీరు అనుకుంటే ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. If you really want to be a man of God, you need to be determined to have fellowship with God నెంబర్ every day. 2, అతడు లోకములో నుండి వేరుపడి తనను ప్రత్యేకపరచుకోవాలి. This person who is a man of God will be separated from the world and consecrated himself to the truth. పరిశుద్ధత కలిగి ఉండాలి. He should pursue holiness. అంటే మీ పనులు మీరు జరుపుకుంటూ, అంటే మీరు ఏమేమి జాబ్స్ చేసుకుంటున్నారో, ఏం బిజినెస్ చేసుకుంటున్నారో, ఏమేమి పనులు చేసుకుంటున్నారో, మీ పనులు మీరు చేసుకుంటూ మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటూ దేవునికి ఇష్టంగా సమర్పణ జీవితం కలిగి ఉండాలి అని అర్థం. Your life should be totally surrendered to God. Wherever you are working, whatever you are doing, it should be in truth and holiness. కానీ ఇక్కడ నువ్వు దైవజనుడి లక్షణాలు కలిగి ఉండాలంటే నెంబర్ 2, రెండోది ఏంటి, నేను లోకం నుండి వేరుపరచబడాలి అంటే సామ్స్ ఫస్ట్ కీర్తనలు 1వ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. అందులో ఏమేమి చేయకూడదు అని అన్నారో వాటి నుండి మీరు బయటకు రావాలి, అప్పుడే మీరు ప్రత్యేకింపబడతారు. It is what are the things that is not supposed to be done is mentioned in Psalms 1. You need to refrain from doing those things. 3 విషయాలు, లోకం నుండి వేరుపడాలి, ప్రత్యేకపరచుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. The 3 things. Number 1, separate from the world, and second thing is consecrate to the truth, and the third thing is having holiness. 3వ పాయింట్, The third point. ప్రతి వారు వాళ్ళు తప్పులు చేసిన పాపాలు చేసిన దేవుడు మనస్సుని గ్రహించి దేవుడు ఏ విధంగా వారిని గద్దించి ఏ విధంగా వాక్యం ద్వారా వాళ్ళని బయటికి తీసుకొస్తారో అదే విధంగా ప్రతి పాపం నుండి గద్దించి వారిని బయటికి తీసుకొచ్చి దేవుని నిబంధనలో నిలబెట్టాలి.
Now this person should be totally, after being separated from the world, having holiness and consecrated to the truth, they also bring the same attitude from the people and bring them to the fold of Christ. అంటే పాపానికి కాంప్రమైజ్ అవ్వకూడదు, Now these people will not be compromising to తప్పులకి sin. కాంప్రమైజ్ అవ్వకూడదు. They will not be compromising వాళ్ళు with తప్పులు falsehood. చేస్తున్నప్పుడు అది తప్పని నీకు తెలిసా కూడా నువ్వు అన్ని మంచిగానే ఉన్నావు అని వాళ్ళని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడటం తప్పు. ఇది దైవజన లక్షణం కాదు. They should not flatter a person telling that even if they do mistake, they should not flatter a person telling this, you're right, you're on the right track. You should not do that. 4వ పాయింట్, దేవుని ఆత్మశక్తి దైవజనుడి మీద తప్పక ఉంటుంది. ఎవరైతే ఈ ప్రవర్తన కలిగి ఉంటారో దేవుని యొక్క శక్తి వాళ్ళ మీద చాలా పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. Whoever have this first three qualities, the power of God will definitely be there upon a man of God. అప్పుడు వాళ్ళు దేవుని ప్రతినిధిగా నిలబడగలుగుతారు. Then they will be the representatives of God. అంటే దేవుడి స్థానంలో మీరుండి అక్కడ దేవుడి పనులు జరిగిస్తున్నారు. That means you have taken the responsibility of being God's servant and you will do God's work. దేవుడి పనులు జరిగించాలంటే ఆత్మ సంబంధమైన అధికారంతోనే దేవుని వాక్యాన్ని దేవుని ప్రవచనాన్ని ప్రకటించే సామర్థ్యం మీరు కలిగి ఉంటారు. You will have the ability to preach the word of God and do everything which God tells you to do and tell them. అలాగే 5వ పాయింట్, గొప్ప సాక్ష్యంతో ఉండాలి. You will have a very good testimony. అప్పుడు ఎన్నో గిఫ్ట్స్ మీకు తెలియకుండా దేవుడు మీ ద్వారా ఆపరేట్ చేస్తారు. Then without your knowledge, God will bestow you with spiritual gifts and to help people. అతడు చేసే ప్రతి పరిచర్య దేవుడు శక్తిమంతమైన కార్యములు జరిగించగలుగుతారు. And through him the power of God will be released and many people will be blessed. ఈ 5 లక్షణాలు ఎలీషాలో ఉంది కాబట్టి ఆమె దేవుణ్ణి చూసినట్టుగా దైవజనుని చూసి దేవుని జ్ఞానాన్ని గుర్తించగలిగింది. These characteristics were there in Elisha, and that's the reason the Shunammite woman was able to recognize him to be a man of God and respected him. అలాగే 2 Kings 4 chapter 13 and 14 verses చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనములు. 2 Kings chapter 4 verses 13 and 14. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహేజీకు ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె, నేను ఏమి చేయి కోరుచున్నానని వానిని అడుగుగా గెహేజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. 2 Kings 4 chapter 13 and 14 verses were what we read right now. ఇక్కడ ప్రవక్త ఇష్టపూర్వకంగా అడిగారు. అంటే మీకు ఏది కావాలి? Here దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నావా, నువ్వు అడిగింది ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నావా? Here we see it was Elisha, that is the prophet, was asking, what is it that we can do for the Shunammite woman? Now do you want God to do on his own, or do you want to ask God for something for you? ఎందుకంటే ఇక్కడ ప్రవక్త ఇష్టపూర్వకంగా దేవుని చిత్తంతో అతను సమస్తము ఇవ్వగలుగుడు. అందుకనే ఆమె అడిగాడు, నీకేమి కావాలి అని అడిగాడు. God can do anything for what people was. That's the reason Elisha was asking through Gehazi what that she wanted. ఇక్కడ హృదయపూర్వకంగా ఆమెను ఆశీర్వదించాలని ఎలీషా కోరుకున్నాడు. It was the desire of Elisha that he wants to bless her fully. ఈ మనస్తత్వం ఉంటేనండి మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటారు. దేవుడు పంపిన ప్రవక్త దైవజనులు సమస్తము కోరుకుంటారు. అప్పుడు మీరు ఎక్కువగా ఆశీర్వదింపబడతారు. When you have these very good qualities in you, God will definitely want to bless you either directly or through the prophet. Somebody will be speaking. కానీ అక్కడ చూస్తే ఆమె అడగలేదు బిడ్డ గురించి. Here we see that it was not the woman who was asking for a కానీ child. గెహజీ చెప్తాడు, ఆమెకి పిల్లలు లేరు, ఆమె భర్త వచ్చి ముసలివాడు అని చెప్తారు. ఎందుకంటే ఆమె ధనవంతురాలు, ఏ సహాయం ఇవ్వగలుగుతారు ఆమెకి? But it was Gehazi who was Elisha's servant was telling she doesn't have a son and her husband is an old man. అలాగే 15 and 16 చూడండి. Likewise, let's read 15 and 16 verses also. 15-16 వచనములు. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగట కుమారుడు ఉండెనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను.
Verse 15 and 16, call her back again. Elisha told him, and the woman returned. Elisha said to her as she stood at the doorway, next year at this time you will be holding a son in your arms. No, my lord, she cried. Oh man of God, don't deceive me and get my hopes up like that. ఎందుకంటే భర్త ముసలివాడు. Because the Shunammite woman's husband was an old man. ఆమె ఏమంటుంది? ఆమె ఏమంది? What did that woman said? She cried out saying, "Oh man of God, don't deceive అలాగ me." పలకొద్దు, మీరు అలా చెప్పొద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం చెప్పొద్దు, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది, మీరు అలా పలకొద్దు అంటే ఆమె శరీరాన్ని బట్టి, ఆమె భర్తని బట్టి ఆమె ఆ విధంగా పలికింది, కానీ నమ్మకం లేక కాదు. Now the Shunammite woman was seeing the situation of the husband being old and she is also old. Not that she did not have faith, but she was looking at the situation physically and she was talking. ఇక్కడ అవిశ్వాసంతో లేదు ఆమె. It is not about the lack సరే. of faith over here. ఆదికాండము 18వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 10 నుంచి 13 వచనములు. జెనసిస్ చాప్టర్ 18 వర్సెస్ 10 to 13. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా, నేను బలము ఉడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. We just now read Genesis 18 verses 10 to 13. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా అని అబ్రహాంతో చెప్తారు. సారా ఎందుకు నవ్వుతుంది అని అడుగుతారు. The Lord said to Abraham, why did Sarah laugh? Why did she say, can an old woman like me have a baby? ఈమె ఏమంది? శూనేమీయురాలు. But what did the Shunammite woman say? దైవజనుడా, మీరు అలా అనొద్దు, నా దగ్గర అబద్ధము చెప్పొద్దు అని అంటది. She did not laugh. She was only telling, oh man of God, do not deceive me and have my hopes pinned up. 14th verse చూడండి. Verse 14 of Genesis 18. 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడే సారాకు కుమారుడు కలుగుననెను. Is anything too hard for the Lord? I will return about this time next year and Sarah will have a son. కానీ ఎప్పుడు పుట్టారు? But when was the son? When did 25 Isaac come? సంవత్సరాల తర్వాత పుట్టారు. After 25 years తర్వాత సారాకి బిడ్డ పుట్టాడు. After 25 years Isaac was born, or Sarah bore a child. అంటే అక్కడ 25 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూశారు. That means 25 long years they were waiting for the promise to be fulfilled. ఇప్పుడు మరలా మీరు 2 Kings 4:17 చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. 2 Kings chapter 4 verse 17. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇక్కడేంటి ఆ సంవత్సరంలోనే జరిగింది అని చెప్పడానికి లేదు. Verse 17, but sure enough the woman soon became pregnant, and at that time the following year she had a son, just as Elisha had said. ఇక్కడ మొత్తానికి ఎప్పుడు జరిగింది, ఏమి జరిగింది కాదు, కానీ ప్రవక్త చెప్పినట్టు ఆ గొడ్రాల జీవితంలో ఎలీషా ద్వారా గొప్ప అద్భుతం చేశారా లేదా? Now the timing is not important, but did not the prophecy be fulfilled through the prophet? అంటే ఇదంతా ఎందుకు జరిగింది? ఆమె దేవుని మీద నమ్మకంగా ఉండటం వలన ఈ విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించారు బిడ్డనిచ్చి. The reason why this took place was the Shunammite woman was faithful, and that's the reason God gave her everything and ఏ blessed her. ఇంటెన్షన్ లేకుండా, ఏ దురుద్దేశము లేకుండా, ఏ స్వార్థము లేకుండా హృదయపూర్వకంగా
ఆయన గౌరవించి ఆయనకి సేవ చేసి దైవజనుడిగా దేవుడిగా ఆమె రిసీవ్ చేసుకుంది. She received the man of God without any expectation. She acknowledged him to be a man of God and she gave all the due respect and honor to the man of God. అది ఏదైనా సరే అండి, Let it be anyone or anything. అది ఏదైనా సరే, Let it be anything. మీరు ఏది కూడా ఆశించకుండా హృదయపూర్వకంగా చేసే ప్రతి పని ఆశీర్వదింపబడుతుంది. అది మీరు దేవుడికిచ్చే మీరు దశమ భాగమైనా ఉండనియండి, దేవుడికి చేసే సేవ అయినా ఉండనియండి, ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్ అన్నది లేకుండా హృదయపూర్వకంగా స్వార్థం లేకుండా మీరు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మీరు గౌరవించారనుకోండి, అప్పుడు దేవుడు ఆశీర్వదించడం జరుగుతుంది. Now this is a fact. When anybody who renders the work of God or serve God without any expectations, with a willing mind and a loyal heart, even if it comes to offering and tithe, when you do it genuinely for the Lord, God will definitely bless that person. అలాగే ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించాలి కానీ మీరు ఎక్స్పెక్టేషన్తో దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాలని కోరుకోకూడదు. God himself must bless you, but you should not expect God to bless you in the way you want him to bless. ఆమెకి చక్కగా బిడ్డనిచ్చారు, షూనేమీరాలకి బిడ్డ పుట్టింది. And immediately that Shunammite woman bore a child. కొన్ని సంవత్సరముల తర్వాత ఏమైంది, పరీక్షకి గురి చేయడం జరిగింది. And after a while, after a few years passed by, the test came into her life. చూడండి అది ఏంటని చూద్దాం. సెకండ్ పాయింట్, టెస్ట్ కావాలి కదా, పరీక్ష కావాలి కదా. Now the second point, you remember experiencing spiritual knowledge శోధన through test? కావాలి కదా, We need to have test and అనుభవ test. జ్ఞానం కావాలి కదా. You need to have spiritual ఈ experience. అనుభవ జ్ఞానము మీరు రాసి పెట్టుకోండి. శోధన, పరీక్ష, అనుభవ జ్ఞానము, శోధన, పరీక్ష, అనుభవ జ్ఞానము, ఈ మూడు కూడా మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందా అన్నది ఒక్కొక్కటి నేను ఇప్పుడు చెప్తాను మీకు. Now test, trials and spiritual experience are very very important. Let me tell you how long it can దేవుడి lead you కోసం భరిస్తున్నాను అన్నది కాదు. to. It is not telling that I am bearing it for the sake of Lord. దావీదులాగా ఇప్పుడు దావీదుని అబ్షలోము తరుముతున్నప్పుడు నా కొడుకు నన్ను తరుముతాడా, నా కొడుకు నేను కన్నవాడు నా వెనకాల తరుముతాడా, నేను కన్నవాడు కదా, నేను పెంచాను కదా అని అనలేదు అక్కడ. When Absalom, who's a son of David, were pursuing David to kill David, David did not complain and murmur. He did not say, my son whom I gave birth to, after so many years I was so much taking care of my son, this son of mine is killing me. He did not say those ఈ words at all. లోకంలో ఉన్న తల్లిదండ్రులు అంటారు, నేను నిన్ను చదివించాను, నేను డబ్బు పెట్టాను, నేను ఇది చేశాను, నేను అదే చేశాను, నా వల్లనే నువ్వు ఇలా ఉన్నావు అని ఈ తల్లిదండ్రులు అంటారు. కానీ దావీదు ఎప్పుడు అలా అనలేదు. పరిగెడుతున్నప్పుడు కూడా దేవుణ్ణి మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. But the worldly parents nowadays, they say, I have given birth to you, I have given you education, I have given all these things to you, I spent so much of money with you, but why are you doing like this? But never did David say like this. ఎప్పుడు చెప్పలే. అబ్షలోం చనిపోయినప్పుడు అబ్షలోమా నా కుమారుడా నా కుమారుడా అని దుఃఖముతో తల్లడిల్లిపోయాడు. And when Absalom died, David could not bear. He was becoming so restless, he was crying and he was totally caught up in grief and sorrow. అంతేగాని నా వెనకాల పడతాడా, నన్ను చంపాలని చూస్తాడా, ఇప్పుడు బాగా అయ్యిందా అని అనలేదు. But he did not say, good thing happened to Absalom, he was pursuing me, God rendered punishment to him. He did not say any of those words. అది దావీదు యొక్క లక్షణం అండి. అంటే ఎటువంటి వారైనా, వాళ్ళు మీకు చెడు చేసిన వాళ్ళైనా, వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఇంత కొసాన కూడా మీ హృదయంలో ఒక ఆనందం అన్నది రాకూడదు. వాళ్ళ మీద దుఃఖం కలిగి ఉండాలి. Let it be anybody in your life whom you are not pleased with and who have put you into so much of trials and tribulations. When they fall into trials and tribulation, when they go through suffering, there should not be a single thought in your mind telling that good thing happened to them. ఇప్పుడు చూడండి 2 Kings 4:18. Let's come back to the Shunammite woman story, 2 Kings 4:18, which is a reality. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. ఆ బిడ్డ ఏమైంది, ఎదిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎదిగాడు. This child grew up. After he was born, he grew up. ఎదిగిన తర్వాత సడన్ గా అతనికి నాకు తలనొప్పి అని చెప్పి, అదే అంటున్నానండి, ఫ్యామిలీలో ఏదో ఒక రోగం ఏ విధంగా అయినా రావచ్చు, లేదని అన్ను. Now in verse 19, suddenly he cried out. This child cried out saying, my head hurts, my head hurts. 19th verse చూడండి. Read verse 19. 19వ వచనం. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా.
Verse 19, suddenly he cried out, my head hurts, my head hurts. His father said to one of the servants, carry him home to his mother. ఇప్పుడు మన పిల్లలకి ఒక కడుపు నొప్పి అన్నా ఏ బాధ అయినా మనం తట్టుకోలేము, గెలగెలగెల కొట్టేసుకుంటూ ఉంటాం. Now when our children are not doing well, when they're having a stomachache for instance, it ఎందుకంటే becomes అప్పుడు very దేవుడు difficult for us to గుర్తుకురారు digest. Because we should remember God at that moment, not the sufferings. కానీ ఈ షూనేమీయురాలి యొక్క పరిస్థితి చూడండి. నెక్స్ట్ వర్స్ 20th వర్స్. Now when she saw that we'll see the next verse, verse 20. 20వ వచనము, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. So the servant took him home, and his mother held him on her lap, but around noontime he died. ఇది వినటానికి చాలా బాధగానే ఉంటుంది కదా. This is very grieving and very difficult to digest. ప్రతి మనిషికి ఎప్పుడు తన దగ్గరకు వచ్చే వరకు తెలియదండి బాధ. Many people will not understand or the intensity of the pain only when it comes ఎదుటి to them. వారికి ఈజీగా అడ్వైజ్ ఇవ్వచ్చేమో, అదే స్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అడ్వైజ్ మనకు పని చేయదు. It is very easy to advise others, but when it comes to our own, that's when real things strike. కానీ ఈ షూనేమీయురాలు యథార్థంగా దేవుణ్ణి ప్రేమించి ఏ ఉద్దేశము లేని మంచి మనస్తత్వం ఉంది కాబట్టి ఆమె వెంటనే బిడ్డ చనిపోయిన వెంటనే ఆమె ఏం చేసింది? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిందా? Now the moment this thing took place, when the son died in the lap of the mother, this Shunammite woman, being a righteous woman, did not expect anything from the Lord. When she was pursuing only the ఇది Lord, కథ did కాదండి, she go ఇది to a physician? సత్యము. చూడండి 22nd వర్స్. Read verse 22. 22వ వచనము, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చేదనని తన ఆ పెనిమిటితో బిడ్డను ఏం చేసింది? వెంటనే What did she do? దైవజనుని మంచం మీద పడుకోపెట్టి చనిపోయిన బిడ్డని దైవజనుడి మంచం మీద, ఏమీ లేదు, ఏడవలేదు, గొడవ చేయలేదు, భర్తకు చెప్పలేదు, ఏమి చెప్పలేదు ఆమె. Look at her reaction. She did not react. She did not tell her husband. She just took the child and laid him on the bed of the man of God. వెంటనే ఏం చేసింది? ఒక పనివాణిని ఒక గాడిదని తీసుకురమ్మని చెప్పి నా యొద్దకు తీసుకురా, నేను దైవజన దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పే వరకు నువ్వు త్వరగానే తీసుకెళ్ళు, స్లో చెయ్యొద్దు అని చెప్పుద్దు. అంటే మాట్లాడే ప్రతి మాటలో క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్ లేదు అక్కడ. She sent a message to her husband, send one of the servants and the donkey so that I can hurry to the man of God and come right back. She did not tell anything to anybody. She was very clear of what she was going to do. ఎంతమంది అండర్స్టాండింగ్ లో ఉంటారు? How many people will have this type of understanding and balancing గాబరా themselves? పడిపోతారు, టెన్షన్ పడిపోతారు, అయ్యో బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాను, అయ్యో ఇంత అయిపోయిందే, అయ్యో ఇదంతా వృధా. దీని మీద దృష్టి వెళ్తుంది కానీ దేవుడి మీద ఎంతమందికి దృష్టి ఉండొచ్చు? Many people will focus only on the problems that they have spent so much of money. What are they going to do? How many people are able to remember God in a tight situation? ఎందుకంటే మీ సిచ్యుయేషన్ మీకు పెద్దదిగా ఉండొచ్చేమో, But to you, your problems will appear as if they are bigger. కానీ నీ సిచ్యుయేషన్ ఎంత పెద్దదైనా దానికన్నా గొప్ప దేవుడిలోనే ఉంది. No matter how big your problem is, remember that God is bigger than any of the problems that we go through. దేనినైనా ఆయన జయించగలడు, దేన్నైనా తీసుకురాగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న నమ్మకము ఎవరి మీద ఉంటుంది? డాక్టర్స్ మీద దృష్టి పెడతారు కానీ మనుషుల మీద దృష్టి పెట్టారు. Now God is able, He can able to do anything, because is there anything difficult for the Lord? No, not at all. But instead of depending on the Lord and putting the trust in Him, people put the trust on the doctors, on the people surrounding them. 23వ వచనం చదవండి. Verse 23. 23వ వచనం, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవద్దు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి, Why go today? He asked. It is neither a new moon festival nor a Sabbath, but she said, it'll be all right. ఆమె విశ్వాసం చూస్తుంటే నా హృదయం రియల్లీ కదిలిపోతుంది. But to see her faith, my heart is melting. How wonderful faith she had. బిడ్డ చనిపోతే దైవజనుడు మంచం మీద పడుకోపెట్టి భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళిందంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. Imagine her faith. Even when her only son, who was born after a long time, died, she did not even tell her husband, she did not tell the servant, she just laid him on the man of God's bed and she moved towards the man of God. ఎందుకంటే
దేవుడి కన్నా ఎక్కువగా బయట మనుషుల్ని నమ్ముతారు. అది నా బాధ అంతాను. My great concern and worry and anguish is people put their trust in men rather than believing in God. కానీ బిడ్డ చనిపోయాడని భర్తకు కూడా చెప్పలేదంటే ఆమెలో దేవుని మీద ఆమె ప్రేమ, విశ్వాసము, దైవజనుని మీద నమ్మకము కనపడింది. ఈ నమ్మకం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. We see the love of God and the dependence on God, the trust of God and on the man of God in the Shunammite woman. How many of us have this type of faith when situation arises which is very difficult to face? దేవుడికి కావలసింది అటువంటి ప్రవర్తన. 2 Chronicles 16:12 చూడండి. 2 Chronicles 16:12. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనము. ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. In the 39th year of his reign, Asa developed a serious foot disease. Yet, even with the severity of his disease, he did not seek the Lord's help, but turned only to his physicians. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వకుండా వైద్యుడికి ఇచ్చాడు. చూసారా? Look at Asa. Instead of giving God the first priority, he was giving importance to physicians. అదే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చి ఉంటే అతనికి స్వస్థత కలిగి ఉండేది. If he would have given the first priority to God, he would have probably been healed. డోంట్ లిమిట్ ఎ గాడ్. Never ever limit God. ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అప్పుడు మీ జీవితంలో వెలుగు చూడండి అని. Give your first priority and importance to God and see the light coming into your dark situation. ఎన్ని జనరేషన్స్ మారినా దేవుడు ఎప్పుడు మారండి. Let the generations change, but God does not change. He is the same. కానీ ఇక్కడ చూస్తే ఈ షూనేమీరాలు విశ్వాసం అక్కడ మారలేదు, కానీ ఇప్పుడు విశ్వాసాలు మారిపోయాయే. The Shunammite woman's faith did not stumble, but nowadays we feel people's faith are getting dethroned. కానీ ఇక్కడ భర్త ఇక్కడ ఏమీ లేదు కదా, ఇప్పుడేమో అమావాస్య కాదు, ఏమీ కాదు కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నావు అని అడిగితే నేను వెళ్ళడము మంచిది అని అంటారు. ఇదే మాట చెప్తాడండి అబ్రహాం కూడా. ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు మేము వెళ్ళి తిరిగి వస్తామని చెప్పారే కానీ సారాకి ఇదిగో దేవుడు ఇలా అడిగేశారు నేను బలి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పలేదు. కానీ మనం చెప్పేసుకుంటాం ఏమవుతుంది అన్నది మొత్తం అన్ని కక్కేస్తాం మనం. In verse 23, the husband asked, "Why go today? It is neither a new moon festival nor Sabbath." But she said, "It will be all right." Same thing we see in the life of Abraham also. When God asks for Isaac, he will not tell anything to Sarah. He will just simply say, "We will come back," like how the Shunammite woman told. దేవుడు ఎలాగ అబ్రహాంని నడిపించాడో అలాగే దేవుడు పంపించిన ఎలీషా కూడా అలాగే నడిపించారంటే ఇప్పుడు సంఘంలో ప్రతి కాపరి గాని, ప్రవక్త గాని, యాజకుడు గాని ఆ కాలంలో దేవుడు ఎలాగ నడిపించారో అలాగే నడిపిస్తేనే ఆ కాలంలో చూసిన గొప్ప కార్యాలు ఈ కాలంలో కూడా మీరు చూడగలుగుతారు. Examples of Abraham and Elisha, they were totally depending on God and walking according to God. Even now, pastors, ministers, priests, elders, they are supposed to walk according to what God tells them to walk, not with their own understanding. బైబిల్ కల్చర్ మనది. Our culture is the word of God or the Bible. ఇక్కడే ఉంది మన కల్చర్ ఏంటి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా గ్రహించాలి, ఇవన్నీ బైబిల్లోనే ఉంది. కాబట్టి మన కల్చర్ ఇక్కడే ఉంది, బయట లేదు. We don't belong to the world culture, but we belong to the culture that is there in the Bible. It all talks about how we should talk, how we should behave, how we should think. All these things are mentioned only in the Bible. కానీ ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా నేను వెళ్ళడము మంచిది అని బయలుదేరిందని అంటే అక్కడ దేవుడి మీద విశ్వాసము, అబ్రహాంకున్న విశ్వాసము, దేవుని నీతి కనిపించిన ఆమె అక్కడ దేవుని నీతిని జరిగించింది అక్కడ ఆమె. Now here this lady simply said it will be all right, and we see the righteousness being displayed very clearly, like how Abraham believed God, even this woman believed God. 24-25 చదవండి. 24-25 వచనములు. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఆ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతముంద ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు. So she saddled, I'm wording 24 and 25. So she saddled the donkey and said to the servant, "Hurry, don't slow down unless I tell you to." As she approached the man of God at Mount Carmel, Elisha saw her in the distance. He said to Gehazi, "Look, the woman from Shunem is coming." మీరు ఆత్మీయ జీవితం కూడా మీరు
ఆగనివ్వకుండా సాగేటట్టు చూసుకోవాలి. You also should not stop your spiritual journey. You should keep moving forward when situation arises. నేను చెప్పే వరకు నువ్వు స్లో చెయ్యొద్దు, నువ్వు స్పీడ్గానే వెళ్ళు అని ఆ పరిశుద్ధాత్మ మీకు చెప్పేటట్టు ఉండాలి, మీరు ఆగకుండా పరిగెత్తేటట్టు ఉండాలి. And the Spirit of the Lord will keep on telling you, don't slow down. So likewise, you also should not slow down. You should keep moving forward. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 26th verse. Let us see what is the first question that has been asked. Verse 26. ఇదంతా ఏంటి? శ్రమ పరీక్ష అనుభవ జ్ఞానము. శ్రమ పరీక్ష అనుభవ జ్ఞానము. ఆమె ఎటువంటి అనుభవ జ్ఞానం వెళ్తుందో చూసారా? ఇటువంటి అనుభవ జ్ఞానాలు ప్రతిరోజు ప్రతి నిమిషము ఏదైనా కూడా నమ్మకముతో, అది కోపమైనా ఉండనియండి, ఏదైనా ఉండనియండి, మీరు నిలబడగలుగుతున్నారా? మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆ శ్రమను మీరు తీసుకోగలుగుతున్నారా? మిమ్మల్ని శపించేటప్పుడు దానిని మీరు రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? నీ మీద అనేక బ్లేమ్ వేసేటప్పుడు ఆ నిందల్ని మీరు రిసీవ్ చేసుకుని అది శ్రమ పరీక్ష అనుభవ జ్ఞానం మీరు పొందుకోగలుగుతున్నారా? Now this is nothing but a trial or a tribulation followed by a test and then giving spiritual experience. And this is exactly even in your case. When somebody is insulting you, it can come in the form of a tribulation and it is a test. What are you speaking? How are you reacting? When somebody is insulting you, falsely accusing you, say all sorts of wrong things against you, it's all about what you are speaking there. కానీ అక్కడ దైవజనుడు ఎలీషా దూరం నుండి చూసి వెంటనే గెహజీని పంపిస్తాడు అక్కడికి. As she approached the man of God, Elisha saw her in distance. He said to Gehazi, look, the woman from Shunem is coming. అక్కడ కూడా చూసారా, గెహజీనే పంపించారు కానీ పరిగెత్తకుండా ఆయన వెళ్ళలేదు. Even there, did you realize Elisha did not go meet the woman, he sent Gehazi. టెస్ట్ లో ఒక భాగం అండి. This is a test. This is a part of the test. చాలా మంది ఏమంటారు, ఆమె రాకపోతే గర్వం ఎక్కువ అని అంటారు. Many people will say, oh, is he so arrogant that he did not come? కానీ ఆలోచించే విధానం చూసారండి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ ప్రవర్తన అలాగే ఉంటుంది. Your behavior would be the way you think. వెంటనే ఆమెను ఎదుర్కొంటే పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేజీతో చెప్పి పంపించాను. అందుకు ఆమె ఏమంది, మేము సుఖముగా ఉన్నాము అని చెప్పింది. చూసారా? Elisha will tell to Gehazi and say in verse 26, run out to meet her and ask her, is everything all right with you, your husband and your child? Look at the response of the woman. She said yes to Gehazi and she said everything is fine. ఇదండి కావాల్సింది. ఎవరు ఫోన్ చేసినా, ఎవరు కనిపెడినా వెంటనే ఇంత లిస్టులు చెప్పుకుంటూ కంప్లైంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. Many people, when somebody gives a call, they will start complaining and murmuring and saying, this is what has happened to me, this is my situation. But look at this woman, she replied telling that yes. ఆమె పరిస్థితి ఏంటి? What was her situation though? కొడుకు చనిపోయి ఇంట్లో పెట్టి భర్తకు కూడా చెప్పకుండా నేను వెళ్ళడం మంచిదని అంత రాత్రిపూట గాడిదను వేసుకుని పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చింది. She met the lad on the bed of the prophet and she ran without telling the ఇప్పుడు ఆ husband. షూనేమీరాల ప్లేస్ లో ఎవరున్నారు? Now in that Shunammite woman's place, is there anybody who can talk like this? ఇటువంటి సిట్యుయేషన్స్ మీ ఇంట్లో రాలేదా? Did not these type of situation come to your house? బిడ్డ చనిపోయారు అన్నది విషయం కాదు. మీకు ఏదైనా ఉండొచ్చు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, లేకపోతే మీకు అవమానం ఉండొచ్చు, మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, మీకు విలువ ఇవ్వకపోవచ్చు, మీకు మొహం తిప్పుకోవచ్చు, మీ మీద లేనిపోని మాటలు పడవచ్చు. ఇవన్నీ కూడా పరీక్షే కదా మీకు. Test need not be in the form of what happened to the Shunammite woman's son being dead. It can be like somebody humiliating you, somebody not ignoring you. Maybe there's a financial crisis, maybe situations are really going so bad. In all, it can be any situation that is related to immense pressure. మీకు ఎంత అవకాశాలు ఇచ్చినా కూడా మీరు వదిలేసుకున్నారు. నిజం చెప్పాలంటే there were so many opportunities that God gave test, but you have let it go. ఎందుకంటే పడిపోవడమే జరిగింది. కానీ నేను పాస్ అయ్యానని ఎంతమంది ఉంటారు? ఒక దాంట్లో పాస్ అవుతే ఇంకో దాంట్లో పడుతూ ఉంటారు. ఆ నిలకడగలిగిన జీవితము, స్థిరమైన జీవితము ఎంతమంది కలిగి ఉన్నారు? You have been failing. How many people can boldly come and tell that I have passed in the test? If you pass in one test, you have been failing in another test. That also is not right. ఇది నాకు కావాలి,
Therefore, I want every one of you to be like the Shunammite woman, because this is also a practical experience that took place ఆమె in my life. దేవుని నమ్మింది, She believed in God. ఆశీర్వాదం పొందుకుంది, She received the blessings. ఆమె నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించారు. ఆమె దేవుని గుర్తించింది. She was faithful, and that's the reason God blessed her, because నువ్వు she was దేవుని able to recognize. గుర్తించావు కాబట్టి నీకు పరీక్ష, శ్రమ అన్నది నీ అనుభవ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు పనికి ఈ 3 ఆయుధాలు. Now, when you recognize the man of God, when you recognize God and being faithful, you will be blessed. Therefore, test will definitely come. This is mandatory. అది గాని నువ్వు పాస్ అయ్యి ఇంకొక స్టెప్ వేసావా, నీకు ఇంక తిరుగు ఉండదు. But if you recognize this and if you pass that this test has come from God, you will not have any turning back. You will move forward. చూడండి 2 Kings 4:27. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనం యొద్దకు వచ్చి అతని కాలు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. Praise the Lord. చాలా మంది ప్రవక్త అంటున్నారు కదా, అన్ని తెలుసు అన్నారు కదా, మరి ఎందుకు చెప్పలా? Many నేను people, కావాలనే వెళ్ళాను, కానీ వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. ఇలాగా నోటికొచ్చినట్టు ఎన్ని మాటలు మాట్లాడాలో, సాతానుకున్న నోరు డంబపు మాటలతో ఎన్నో మాటలు విసురుతారు. now verse 27, when she came to the man of God at the mountain, she fell to the ground before him and caught hold of his feet. Gehazi began to push her away, but the man of God said to her, leave her alone. She is deeply troubled. But the Lord has not told me what it is. Even now, when the Lord does not say anything to me, people are so rash in passing a comment. She is a prophet of God. How come she did not say? I came intentionally with this question, but she did not tell what I'm going through. Many people are rash in passing judgment like this. మీరు ఈ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దేవుడు మీకేమి రివీల్ చేయట్లేదు. God is not revealing anything to you because you have come with the wrong intention and you are here to only to test God. కానీ ఈమె ఆ పరీక్షలోను, ఆ శోధనలోను, ఆ అనుభవ జ్ఞానంలో ఉంది కాబట్టి ప్రవక్తకి కూడా దేవుడు ఏది రివీల్ చేయలేదు. Because she was there, ప్రవక్తలైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కుప్పలు మీకు ఆశీర్వాదాలు ఎన్ని కావాలి చెప్పండి, ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. మీకు this woman was there in the tribulation and she was being tested and God was moving her into the spiritual experience. That's the reason God not allowed the prophet to know what she was going through. If it is a false prophet, many people will speak prophecy on you. మీరు ప్రతి వాళ్ళని ఇలాగా డిజైన్ చేయగలుగుతున్నారా? Are you able to discern everybody in whoever coming to your life? డిజైన్ చేయగలుగుతున్నారా? అయ్యో వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, వాళ్ళు కోపంగా మాట్లాడనుకో ఏ పాపం, అయ్యో వాళ్ళు ఏ కష్టం అనుభవిస్తున్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో అనున్నారా? లేకపోతే మీరు బయట ఉన్నారని వాళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నారా? Are you able to discern what people are going through, whether they're struggling in their life and what situation they are spoken like that? Or just because you are spiritually high, are you looking down upon those people? అలా అనుకుంటున్నారా? బలహీనమైన వాళ్ళని చేర్చుకుంటున్నారా? Are you able to receive the people who are weak in పాయింట్ their అవుట్ faith? చేస్తున్నారా? Or are you pointing out at them? ఎలా చేస్తున్నారు? ఇక్కడ ఎలీషా ఎలాగా ఆలోచించాడు, డిజైన్ చేశాడు. ఇక్కడ Elisha was able to discern the wounded, the నీ deep wound దగ్గరకు that was వచ్చే there. మనుషులు ఎవరైనా సరే నువ్వు డిజైన్ చేయకుండా నువ్వు హ్యాండిల్ చేయక. Don't handle anybody if you're not able to discern what they're going through. నీ హ్యూమన్ హ్యాండ్లింగ్స్ అక్కర్లేదు, I don't want you to handle with your understanding. స్పిరిచువల్ హ్యాండ్లింగ్ కావాలి. Handle them with the ఆ spirit mind. స్పిరిచువల్ హ్యాండ్లింగ్ లో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, అసలు ఏ పరిస్థితిలో ఉన్నారు, సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ హృదయంలో ఏముంది, ఇది మీరు డిజైన్ చేస్తేనే దైవజనుడి యొక్క లక్షణంలోనికి మీరు ఎంటర్ అవ్వగలుగుతారు. You will enter into the quality of being called as a man or a woman of God only when you're able to discern with the spirit, not with your intellectual mind. కానీ దైవజనుడు గ్రహించి ఆమెని బాధ పెట్టుకో, ఆమెనేమి అనొద్దు, ఆమె ఏదో దుఃఖంలో ఉంది, దేవుడు నాకు చెప్పకుండా ఆపేశారు, నాకు దేవుడు ఎందుకు మరుగు చేశారు, నువ్వు ఆమెనేమి అనొద్దు అని ఆమె దగ్గరికి తీసుకొచ్చాడు. Elisha was telling to Gehazi, leave her alone, she is deeply troubled, but the Lord has not told me what it is. ఇలాగే హ్యాండిల్ చేయాలి మనుషులు. This is how you need to handle, you need to understand them. ఇది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. This is the perfect will of God. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఎలాగ హ్యాండిల్ చేయాలో అన్నది నీకు తెలియదు అనుకో, If you do నిన్ను not- అందరూ తృణీకరిస్తారు. If you do not know how to handle every individual person, you will not be going on well. They will start hating you. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు వారు
వాళ్ళు పాపాలు చేసుకుంటూ వాళ్ళు ఏ పాపము లేదన్న అజంప్షన్లో వెళ్ళి ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేసేవారు. The Pharisees and the scribes, having so many sins in them, they were not considering that. They always used to look at the sins of other people and tell them their sins. అలాగ మీరు ఉండకూడదు. You should not be that person. మనం ఉండకూడదు. ఓకే, We should not be like that. Okay, 28th verse చూడండి. see verse 28. 28వ వచనము. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడినైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, Verse 28. Then she said, Did I ask you for a son, my Lord? And didn't I say, Don't deceive me and get my hopes up? ఆమె ఎంత పొలైట్గా చెప్పిందో చూసారా? Look at how politely she had spoken to the prophet. అదే మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి అంటే మీ వాళ్ళు ఏమన్నారో తెలుసా నన్ను? And when it comes to our situation or family related things, immediately they start telling, Do you know what your people have spoken about me? ఎట్లా అన్నారో తెలుసా? Do you know what they spoke about అసలు me? వాళ్ళు నా దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా? నేను మంచిగా చేస్తాను, కానీ వాళ్ళు ఎలా అన్నారు? ఈ విధమైన ప్రవర్తన ఉంటుంది అందరికి. This is how people behave and retaliate. Your people have spoken to me like that, and they immediately start comparing and putting the spouse down. కానీ షూనేమీయురాలు ఎంత చక్కగా బదులిచ్చింది చూసావా? But consider the way the Shunammite woman had replied, addressing him as అలాగే Lord. నీ and spoken యథార్థతను politely. నువ్వు నిరూపించుకో అక్కడ. Therefore, prove your నీ blamelessness and సమస్యని innocence. of them. నీ సమస్యను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఎలాబరేట్ చేయొద్దు. నీ You do- యథార్థతని నువ్వు నిరూపించుకో. నువ్వేం చేస్తావో చెప్పు అక్కడ. You have to prove your innocence. You have to prove that you are blameless. But don't come and complain there and talk about the situation. ఇటువంటి మంచి ప్రవర్తన, దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద విశ్వాసము, దేవుని నీతిని జరిగించడం వలన దానికి అర్థం ఏంటి? వాక్యంలో ఆమె స్థిరంగా ఉంది అని అర్థం. She was Third point. very firm in her faith in performing the word of God. That's the reason she was able to display her righteousness and believe in God. ఇప్పుడు మీరేమంటారు? మీ స్టేజెస్ చెప్పండి. Now you మీరు tell ఏ me విధంగా దేవుని రిసీవ్ చేసుకున్నారు? మీరు టెస్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు వాక్యంలో స్థిరంగా ఉన్నారా లేదా? దీనిని బట్టి ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు? ఎందుకు వాక్యాన్ని జరిగించలేకపోతున్నారు? ఎందుకు వాక్యాన్ని వినలేకపోతున్నారు? ఎక్కడ నువ్వు అవమానపడుతున్నావు? ఎంతమంది నిన్ను చూస్తున్నారు? ఇవన్నీ చూడండి. భర్తకు కూడా చెప్పలేదు బిడ్డ పరిస్థితి తెలుసా? అటువంటి మంచి ప్రవర్తన మీలో ఉందా? మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు నిరూపించగలుగుతున్నారా? Are you able to prove your righteousness and faithfulness? Because only when a person is faithful, he will be blessed. He will get trials. He will be tested. That's basically for spiritual experience. And if you are firm in the word of God or not, you have to check. But instead, are you complaining and murmuring and giving up on your hopes? Check. Where are you comparing to the Shunammite woman? కానీ ఆ భర్త దగ్గర ఆమె ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంది. She did not even reveal the problems to her husband. దేవుని వాగ్దాన వాక్యంలో, మళ్ళా చెప్తున్నాను, నాకు బైబిల్ గ్రంథం తెలుసు, నాకు వాక్యం తెలుసు కాదు, దేవుని వాగ్దాన వాక్యంలో ఆమె స్థిరంగా ఉన్నందువలన ఆయన యందు నమ్మకంగా ఉన్న వారికి ప్రతి పరీక్ష శోధన వచ్చినను ప్రతి బాధ నుండి బయటకు వచ్చి రెండింతలుగా వారికి ఆనందం, సంతోషాన్ని దయచేస్తారు. God will give double blessings and joy and peace to a person who has passed every test when tribulations come into their life. 2 Kings 4:29-30 వర్సెస్ చదవండి. 2వ రాజు గ్రంథము 4వ అధ్యాయము 29-30 వచనములు. 29వ వచనం. అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతి పట్టుకొని 29th వర్స్ జాగ్రత్తగా చదవండి. Read verse 29 very carefully. 29వ వచనం. అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరించవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చెయ్యవద్దు. వాళ్ళు ఏమనుకుంటారో అని చెయ్యొద్దు. Verse 29, then Elisha said to Gehazi, get ready to travel, take my staff and go. Don't talk to anyone along the way. This is the first instruction. Go quickly and lay the staff on the child's face. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. 30వ వచనం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. In verse 29, the NKJV says, if you meet anyone, do not greet them, or if anyone greets you, you do not answer them. Verse 30, and the mother of child said, as the Lord lives, and as your soul lives, I will not leave you. So he arose and followed her. అలాగా ఎలా చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలని చెప్పినప్పుడు ఎంతమంది
యాజ్ ఇట్ ఈజ్ పాటించుంటారు. When God gives an instruction to the word of God, or when I give an instruction, how many of you are absolutely నేను అలా following what is... అనుకోలేదు, నేను ఇలా అనుకున్నాను, ఇలా అనుకునే వెళ్ళాను, కానీ అక్కడ వేరే విధంగా జరిగింది. మీరు చెప్పారు, కానీ మధ్యలో నాకు సడన్ గా ఫోన్ వచ్చేసరికి దారిలోనే కదా ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి వెళ్ళాను. నేను ఈ రోజే చేసేద్దాం అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి, ఈ రోజే చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. సడన్ గా నాకు ఫోన్ కాల్ వచ్చి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. How many of you are able to follow what God has told you immediately to do? Many people will say, I exactly wanted to tell the same way, but some are able to say, but I wanted to say that person the same thing, but suddenly on the way I had to go to some other place and I do not know how to handle. People start giving excuses, but they don't acknowledge that it was not told వాళ్ళు the నన్ను same way. రిసీవ్ చేసుకోరు కదా, మీ మాటే వింటారు, నేను చెప్పింది అస్సలు వినరు. And they say they will not receive me, they will receive only what you tell. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని అంటారు. అక్కడ చూడండి, ఆమె దేవుణ్ణి అంది, ప్రవక్తని అంటే ప్రవక్తని దేవుడితో సమానంగా చూసింది. అంటే ప్రవక్తని దేవుని ఎంత నమ్మిందో ప్రవక్తని కూడా అంతే నమ్మింది. అంతేగాని వాళ్ళకేం తెలుసు, వాక్యం చెప్పగలుగుతారు, బిజినెస్ తెలుసా, వాళ్ళకేం తెలుసు, వాక్యం చెప్పగలుగుద్ది, నేనేం ప్రాబ్లం ఫేస్ చేస్తాను, వాళ్ళకేం తెలుసు, కూర్చుని ఎన్నైనా మాట్లాడతారు. The Lord will definitely sit in your house and solve all your problems and be a blessing to you. Look at the way the Lord was responding. I mean, the prophet was responding, and the mother of the and the mother of the child said, as the Lord lives and as your soul lives, I will not leave you. So he arose and followed. So is the faith. She not only believed in God, she believed in the prophet of God also. That's the level of faith that we have. But instead people will say, what does she know? She is not educated. She doesn't know the real estate related things. She doesn't know the work related thing. She doesn't know the academic related thing. They start comparing with everything with the profession, thinking that the prophet of God doesn't know. ఈ లోక జ్ఞానం వలన నువ్వు స్థలానికి వెళ్ళగలుగుతావు, కానీ దైవ జ్ఞానం వలన వెళ్ళగలుగుతావు, బయటికి రాగలుగుతావు. Now in a worldly wisdom you can go to a particular place, but in godly wisdom you can not only go to a place, you can come out of any situation also. ఈ లోక జ్ఞానం ఉంటే ఏదో చేసేసాను, తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటావు. అదే దైవ జ్ఞానం ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, దాని నుంచి బయటికి రాగలుగుతావు. In the worldly wisdom you will do something and you will not know how to correct yourself, but in godly wisdom you can do anything and you will always do and you will able to come out and solve కాబట్టి it. ఎక్కువగా నువ్వు దేనికి అట్రాక్ట్ అవుతావో, దైవ జ్ఞానానిక లోక జ్ఞానానిక, అలాగే నీ మార్గం తెరవబడుతుంది. So whatever you are getting attracted to, that door will be open to you. Godly wisdom or worldly wisdom. గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పెను. Now Gehazi went on ahead of them and laid the staff on the face of the child, but there was neither voice nor hearing. Therefore he went back to meet him and told him, saying, the child has not awakened. ఎందుకంటే గెహాజీ ఎలీషా పని చేయగలుగుతున్నాడేమో, కానీ ఎలీషా లాగా ఎదగట్లేదు. Now Gehazi was able to do the works related to a prophet, but he was not growing spiritually. అందుకే నయమాను దగ్గరికి వెళ్ళి అతను బహుమతులు తీసుకోవడానికి హృదయం రెడీ చేసుకున్నాడంటే అక్కడే అర్థమవుతుంది. So when Naaman's gifts were refused by the prophet, Gehazi was so greedy to go and accept the gifts from Naaman. ఇంత గొప్ప అద్భుత కార్యం చేసిన ఎలీషా, ఇంత గొప్ప కార్యాలు చేసిన దైవజనుడు అని కూడా మర్చిపోయి ఆయనకే అబద్ధం చెప్తాడు. He forgot that the prophet Elisha was so powerful, he knew everything. He forgot. దానికి అర్థము అతనికి దేవుడు గుర్తులేడు కాబట్టి. The reason is he was not able to remember God. Gehazi was not able to remember God and the prophet. ఎలీషా అంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని అంటాడు. Immediately Elisha will say to Gehazi, did not my spirit go with you when you went and met Naaman? ఇది ప్రతి దైవజనుడికి ఉన్న లక్షణము. These are the అప్పుడే కాదు, qualities. ఇప్పుడుకి కూడా ఉంది. These are the qualities of a true man of God or a prophet. Not then, even now it is the same. అలాగే చూడండి 33rd verse చూడండి. 32, 33 చదవండి. 32, 33 వచనములు. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, He went in therefore, shut the door behind the two of them and prayed to the Lord. 34 Verse 34 now. 34వ వచనము. మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడురుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
And he went up and lay on the child, and put his mouth on his mouth, his eyes on his eyes, and his hands on his hands, and he stretched himself out on the child, and the flesh of the child became warm. ఎలాగ అద్భుత కార్యం చేయగలిగాడు చూడండి. See the wonderful miracle that took place. గేహజీ ఇక్కడ ఎలీషా ఎంత గొప్ప కార్యం చేయగలిగాడు అంటే అతను దైవజనుడు కాబట్టి దేవుడికి ఇష్టంగా జీవించి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి. Elisha was a man of God. He obeyed God. He walked according to the ways of God, and that's the reason this wonderful miracle took place. 35వ వచనం. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. నెక్స్ట్. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ షూమేని రాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. We are reading verse 33, 34, 35, 36. Now verse 37. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఇది ఆమె జీవితంలో పొందుకున్న డబుల్ సంతోషము. She went and fell at his feet and bowed to the ground, and then she picked up her son and went on. This is the double joy. బిడ్డని సంపాదించుకున్న ఆ సంతోషం వెనకాల ఎంత ఉందో చూడండి. Consider the blessings that she received double the times, చాలా but see the struggles that she had to go through. సంతోషం పొందుకునే సమయంలో పడిపోతారండి. Many people at the verge of receiving blessings, they fail. రోమన్స్ 8:28 చూడండి. Romans 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇప్పుడు మీరు విన్న ఆ మెసేజ్ మొత్తానికి ఈ వాక్యాన్ని కనెక్ట్ చేయండి. ప్రతి వాళ్ళు ఇది నాకు దేవుడు మాట్లాడారని తీస్తారు, ఎందుకు మాట్లాడారు చెప్పరు. Romans chapter 8 verse 28, and we know that all things work together for good to those who love God, to those who are called according to his purpose. Connect the entire sermon to this particular verse. Many people say they spoke to God or God spoke to them, but they do not know why. అలాగే Psalms 25 verse 10. కీర్తనలు 25వ అధ్యాయము 10వ వచనం. Psalms chapter 25 verse 10. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములనై ఉన్నవి. Psalms 25 verse 10, he leads the humble in doing right, teaching them in his way. ఎవరైతే ఆయన విశ్వాసంలోను నమ్మకంలోను ఆయన నీతిని జరిగిస్తారు, వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా సత్యంగా ఉంటుంది. అందుకే ఆమె బిడ్డ చనిపోయినా కూడా భర్తకి చెప్పకుండా దైవజనుడి మీద నమ్మకముతో అంత రాత్రి వేళ నమ్మకముతో విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి వెళ్ళింది చూసారా. ఆ నీతి సత్యముగా దేవుడు తీర్చారు. Now she had that faithfulness and righteousness act by just blindly believing, and she went all the way to meet the prophet. I just read verse 9, but it is verse 10. The Lord leads with unfailing love and faithfulness all who keep his covenant and obey his demands. ఆ క్షేమంలో కూడా ఆమెకి నిత్య సహాయం ఎలా చేశారో చూపిస్తాను. Let us see how the Lord God helped during that severe drought and famine. దేవుని మీద నమ్మకం కలిగి ఆయన చేత ఆశీర్వదింపబడి పరీక్షలోను శ్రమలోను అనుభవ జ్ఞానం పొందుకొని వాగ్దాన వాక్యంలో నిలకడగా నిలబడి ఉంటూ ఆమె బిడ్డని సంపాదించుకొని దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దైవజనుడి మీద ఉన్న విశ్వాసాన్ని, దేవుని నీతిని కనుపరచడం వలన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా భూమి మీద భయంకరమైన శ్రమ రాబోతున్నప్పుడు కూడా ఆమెను కాపాడటం అనేది జరిగిందంటే ఆమెను దైవజనుడు మర్చిపోలేదు. చూసారా. Now this test came to this woman, to the test of being faithful. God indeed blessed her, and there was trial and tribulation when the son was born, and there was a serious test which gained her spiritual experience. ఏ సమస్యలో ఉన్నా కూడా ఏదో విధంగా దేవుడు ఆమెకి కాపాడుతూనే ఉన్నారు, ఆమెకి సహాయం చేస్తూనే ఉన్నారు. వదలరండి, ఇది ఎవర్ లాస్టింగ్ ఈ ప్రొటెక్షన్ అన్నది. Even after this test there was మీరు గ్రహించట్లేదండి. చిన్న చిన్న వాటిల్లో పడిపోతున్నారు. నా భర్త నన్ను బయటకు తీసుకెళ్ళలేదు, నా పక్కన కూర్చోలేదు, ఇలాంటి వాటిలో పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలా అన్నారు, ఇందులోనే పడుతున్నారు. కానీ మీ ముందు ఉన్న ఈ ఆశీర్వాదము,
మీ ఫ్యూచర్లో మీ పిల్లల జీవితాల్లో జరిగిపోయే కార్యాలు మీరు ఇప్పుడు రిసీవ్ చేసుకుంటే ఈ దినం నువ్వు పొందుకునే ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి ఈ బయట లోకంలో ఉన్నవన్నిటి మీద మీరు నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. పిచ్చుకలు కూడా ఎక్కడా లేదండి, మన నెత్తి మీదే ఉంటుంది. The test came to the Shunammite woman. Even after this test was passed, there was a famine in that land, and God did not forget, neither did the man of God did not forget that woman. She was taken care of very well. But instead of focusing on God and God alone, people are focusing on the problems. They are telling, my husband did not take me out, my husband is ignoring me. They are focusing on very small thing, and they are building honest nest on their heads instead of meditating the word of God and putting the trust only in God. లాస్ట్గా చూడండి 2 Kings 8th chapter 1-6 verses. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 6 వచనములు. 2 Kings chapter 8 verses 1-6. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు. చూసారా, Elisha had ఇంకా told జరగలేదు, జరగబోతుంది ఇది. Elisha had told the woman whose son he had brought to life, take your family and move to some other place, about a famine. See, the famine has not yet started, but the prophet started telling that the famine is going to last for 7 years. ఇప్పుడు నేనేమి ఇందులో ఉన్నది చెప్పట్లేదు, జరగబోయేది చెప్తున్నాను మీకు. I am not telling about this particular reference, but I am talking to you about the famine that's going to come. చదవండి. Read it. యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. అదే ఎవరికైనా చెప్పామనుకోండి, ఇక్కడ కూరగాయల మార్కెట్ లేదు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ అన్ని దగ్గర ఉంటాయి, అక్కడ చాలా దూరం ఉంటాయి, చాలా కష్టము, ఇంకెక్కడికి వెళ్ళలేము, ఏం చేస్తాం, ఇక్కడ అయిపోయాం కదా, కష్టమైన ఏదో బతికేస్తాం, ఇటువంటి డైలాగ్సే వస్తాయి. So the woman did as the man of God instructed. She took her family and settled in the land of Philistines for 7 years. But the same thing, when somebody is instructed from the prophet or from God, they will start giving excuses. There is no vegetable market nearby. There is no supermarket nearby. There is no transportation over here. There is no schools over here. They give all sorts of excuses, though it comes from God. But look at the Shunammite woman who blindly believed in the words of the prophet. మీరు ఆమెను చూస్తే మీరు ఇక్కడ ఇల్లులు వదిలేసి వెళ్తాం కదా, ఇల్లు పరిస్థితి ఏంటి, ఇవన్నీ అనుకుంటారు కదా. You will be thinking, if you have to leave means what about కానీ the house? ఆమె అంత ధనవంతురాలై ఉండి అవన్నీ పక్కన పెట్టి దైవజనుడు చెప్పాడు నేను వెళ్ళాలి, అది మంచా చెడా అన్నది మీరు ఒకసారి ఇలాంటివి ఎన్నో విన్నాం, ఎప్పటి నుంచో అన్నారు, యేసుక్రీస్తు ప్రభు రెండో అక్కడ వచ్చారా, మా తాత కూడా పోయారని అంటారు చాలా మంది. Shunammite woman did not think twice when the instructions came from the prophet. Though she was a rich woman, she had a lot of property, a wonderful house. She did not think about what's going to happen to the property. She just believed in the prophet and obeyed his instruction. నెక్స్ట్ వర్స్. 3వ వచనం. Verse 3. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత అయిపోయింది, ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూడండి. Famine did strike. After the famine had returned, she returned to the land of Philistine, and she went to the king about getting back her house and land. ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశముల నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యముల అన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చియుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు పోగొట్టుకుంటారు? Verse 6. Now tell me, who will lose anything when they put their trust in God? ఇది మీ జీవితంలో జరుగుద్ది. This exactly will happen in your lives too. Amen. ప్రవక్త చెప్పినట్టు విని వెళ్ళిపోయింది.
She believed in the words of the prophet and she obeyed to his ఆ 7 instructions. సంవత్సరాలు ఆమె సంతోషంగా బతికింది. And the 7 years in the land of Philistine, she lived ఏ కొదువ happily. ఏ లేమి లేకుండా బ్రతికింది. She did not have any lack. ప్రవక్త చెప్పిన మాట విని వెళ్ళిపోవడం వల్ల అక్కడ కూడా ఆమె తలగానే బతికుంటుంది తప్పకుండా. Even to a distant and a foreign land, she was lifting her head and she was living కానీ comfortably. అక్కడి నుంచి ఆమె మరలా అదే స్థలానికి వచ్చినప్పుడు ఆమె పోగొట్టుకున్నదే కాదు, ఆ 7 సంవత్సరాల పంట కూడా ఆమెకి తిరిగి చేతికిచ్చారంటే ఆమెను ఎంతగా దేవుడు ఆశీర్వదించారో చూడండి. When she came back, the king told everything to restore even for the 7 years of the crop. Consider the way God will bless this person, is blessing this person. మనుషులకి దేవుడి మీద నమ్మకం ఉంటది. Men can have faith in God. ఆశీర్వాదం కావాలి. They want only పరీక్షొద్దు. blessings of God, but they don't want any tests. పరీక్షొద్దు, అనుభవ జ్ఞానం వద్దు, శ్రమ వద్దు. They don't want tests, they don't want tribulations, they don't want spiritual experience. వాక్యం వద్దు, ఆ వాక్యము వినొద్దు, ఆ వాక్యంలో నిలకడగా నిలబొద్దు. They don't want the word, they don't want correction, they don't want to be firm in the word of ప్రవక్త God. కూడా తనకు అనుగుణంగానే చెప్పాలి గాని దేవుడికి అనుగుణంగా చెప్పడానికి వీల్లేదు. They want the prophecies from the prophet only favorable to the కానీ people. కాపాడాలి, దేవుడు కాపాడాలి. But God should definitely bless them. This is what they have. వింటానికి బాగుందా? Do you think it is good way? ఇది నా దృష్టిలో అబామినేషన్. If you ask me, means this is hayam. This is abomination in the sight of God. తప్పు, ఇది అన్యాయం చేస్తున్నారు. This is not fair. This is not ఈ just at all. ఆలోచనే దుష్కార్యంగా ఉంది. This thought of ours is abominable. కానీ ఇన్ని సంవత్సరాలు ఆమె పొందుకున్నది ఏంటంటే విశ్వాసము. But what did she gain all these years? She was దేవుని ఎడల, faithful. దేవుని ప్రవక్త ఎడల నిజమైన విశ్వాసానికి నమ్మకంగా ఉంది ఆమె. She was faithful and she was righteous to God and to the man of God. అందుకే అవసర సమయంలో ఇప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, ఆమె బిడ్డ పుట్టి చనిపోయి ఆమె మళ్ళీ అతన్ని బ్రతికించి ఎలీషా ఇంకొక స్థలానికి వెళ్ళిపోయాక కూడా దేవుడు ఆమెని దృష్టిలో పెట్టుకున్నారు. చూసారా, ఎవరు? యెహోవా జ్ఞాపక కర్తలు వీళ్ళందరూ. Now when the miracle took place, when the son came back to life, after that when Elisha moved to another place, Elisha was remembering the Shunammite woman and was giving. These are the people who are remembered by the Lord. That's the reason that God speaks to various మీరు people. దేవుని వాక్య విషయంలో గాని ఆ వాక్యానికి తగ్గ ప్రవర్తనలో విషయంలో గాని మీరు యాక్టివ్ గా ఉన్నారనుకోండి, దేవుడు కూడా ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. Amen. If you are active in receiving the word of God and obeying to his instruction, God also will be active towards looking at you. అందుకే ఆమె అవసర సమయంలో దేవుడు ఆమెను నడిపించి ఆమెకు సహాయం చేయడం జరిగింది. చూసారా, That's the reason at the right time, the right situation, everything was moving favorably to that 7 woman. సంవత్సరాలు కరువు వస్తుందని జరగబోయేది ముందుగా చెప్పి నమ్మకంగా ఉన్న ఆమెకు ఏ విధంగా సహాయం చేశారో చూసారా. See the way God helped even during the 7 years of famine, everything was restored in a more way. మాథ్యూ 10:40-41 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40-41 వచనములు. మాథ్యూ చాప్టర్ 10 అందరూ తీసి చదవండి. verses 40 and 41. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40-41 వచనములు. I want every one of you to read Matthew chapter 10 verse 40 and 41. Please read. 40వ వచనం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. Anyone who receives you receives me. Anyone who receives me receives the Father who sent me. If you receive a prophet as one of the God who speaks for God, you will be given the same reward as a prophet. And if you receive righteous people because of their righteousness, you will be given a reward like theirs. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఆ షూనేమీయురాలు తండ్రిని రిసీవ్ చేసుకుంది. According to this word, the Shunammite woman received not just the prophet, she received God the Father himself. ప్రవక్త అని కుమారుని రిసీవ్ చేసుకుంది. She received God the Son also. నీతిమంతుడని ఆ దేవుని యొక్క మాట విని ఆ ప్రవర్తనని విశ్వాసాన్ని నమ్మకానికి కలిగి ఉంది కాబట్టి ఆ నీతిని జరిగించింది. Because she was righteous, she was faithful, she was walking according to the word of God, she fulfilled the word. వీటన్నిటి ఫలము వలన పరిశుద్ధాత్మ నడిపింపు పొందుకుంది. And because of all this, she received the gift of the Holy Spirit also. అలాగే రెవల్యూషన్ 3:10 చూడండి. Revelations 3:10. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు
లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అక్కడ జరిగించేశారు అది కూడాను. Because you have obeyed my command to persevere, I will protect you from the great time of testing that will come upon the పాత whole world to నిబంధన test క్రొత్త those who నిబంధన belong to this కాదు, world. ఎవరు నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరూ పొందుకుంటారు. It's not about the Old Testament or New Testament. All the faithful people will receive their blessings. నీతిమంతుడు నీకు ఒకటి చెప్పినప్పుడు ఇది నేను గొప్ప అని అనుకుంటారే గానీ అతను చెప్పిన మాటలు రిసీవ్ చేసుకుందామని అండర్స్టాండింగ్ ఉండదు. But when a righteous man gives you instructions, we will immediately say, oh, is he so great? But they fail to understand that they have to receive the వాళ్ళే words that come సర్లేదు, from... వాళ్ళు నాకు చెప్పడం ఏంటి, They- ఇలా ఉండటానికి వీళ్ళు. A wrong approach is this. They are not right, and who are they to give me instruction? That is definitely not correct. అలాగే Psalms 105:16. కీర్తనలు 105వ అధ్యాయము 16వ వచనం. Psalms 105:16 16వ వచనము. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. He called for a famine on the land of Canaan, cutting off its food supply. కానీ ఆయన పిల్లలకి, ఆయన వాక్యాన్ని గ్రహించిన వారికి ఎప్పుడూ ప్రొటెక్షన్ ఉంటూనే ఉంటుంది. But to his children and those who understand the word of God, there is always divine protection, and there will always be supply of good things. లాస్ట్ గా హగ్గై 1:11-13 చూడండి. హగ్గయి మొదటి అధ్యాయం 11-12. 11-12 వచనములు. హగ్గయి చాప్టర్ 1 వర్సెస్ 11 and 12. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసము విషయంలోను తైలము విషయంలోను భూ ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును యెహోజాదుకు కుమారుడును ప్రధాన యాజకునగు యెహోషువ శేషించిన జనులు అందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గాయిని పంపించి తెలియజేసిన వార్తని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఇక్కడ ప్రవక్త మాటలు వినకుండా ఉన్నవారి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? క్షామానికి వెళ్ళిపోయింది. To the people who are disobedient to the prophet, where did they go to? It went to famine, a situation like famine. అందుకనే ఆత్మీయంగా చనిపోయి ఎప్పుడు చూసినా డబ్బులు లేవని అంటారు. That's the reason they were spiritually dead, and they always keep telling we don't have money. కానీ దేవుడు ఇటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గాయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి, భయభక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు అక్కడ. When they heard the words of the prophet Haggai, whom the Lord their God had sent, the people feared the Lord. 13th verse చూడండి. Verse 13. 13వ వచనము verse 13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. The Haggai, the Lord's messenger, gave the people this message from the Lord. I am with you, says the Lord. ఇప్పటికీ చెప్తున్నా, దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. Even now I'm telling you, God will always be with you. ఇప్పుడు మీకు చెప్పిన ఆ 4 విధముల ఆ స్టెప్స్ దేవుని మీద నమ్మకంగా ఉండి ఆయన మీద విశ్వాసం ఉండి అప్పుడు నువ్వు దేవుని యాక్సెప్ట్ చేస్తున్నావంటే ఓకే, నోటితో ఒప్పుకున్నాను, హృదయంతో విశ్వసించని బాగుంది, చెప్పడానికి చాలా బాగుంది. కానీ నీ హృదయం తెరిస్తేనే తెలుస్తుంది ఆయన ఉన్నారా లేదా అని. It is not just accepting him through your words and all, but only you need to open your heart and check whether you are genuinely calling on him or not. కానీ నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంగా నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు అనుకో, ఏమవుతుంది అక్కడ? నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవడానికి పరీక్షలోను శోధనలోను అనుభవజ్ఞానం పొందుకుంటావు. తర్వాత నువ్వు వాగ్దానకరమైన వాక్యంలో నిలిచి ఉండి నువ్వు ఆ ఫలము రెండింతలుగా పొందుకుని ఆశీర్వదింపబడతావు. నిత్య ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటావు. అది క్షామకాలమైన ఉండని, ఏదైనా ఉండని, నీ ఆస్తి ఏది కూడా పోదు, సమస్తము కూడా ఆయన నీకు సహాయం చేసి విడుదల చేస్తారు. So therefore, if you are faithful, God will give everything, and if you stand in the blessings, that God will definitely give you tribulation to test you, so that you will gain spiritual experience. దేవుడు తోడుగా ఉన్నారన్నది జ్ఞాపకం ఉంచుకో. But remember that God is there with you. He has not ప్రార్థన left you. చేసుకుందాం. Let us pray.